దీపారాధన చేయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి, మనం దేవుడికి దీపం పెట్టే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్లే సాయంత్రం కూడా స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసము ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేస్తే చాలా మంచిది. మాంసాహారం తిన్న తరువాత అంటే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళు మాంసాహారం ఒకవేళ తింటే దాని తరువాత అయినా కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు, మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఇత్తడిది ఉండొచ్చు, కానీ అన్నింటికన్నా శ్రేష్టమైనది మట్టి ప్రమిద, చాలా మంచిది దేవుడికి. సో మట్టి ప్రమిద అయినా కూడా పర్వాలేదు. స్త్రీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు, ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. కాకపోతే అందరి ఇళ్లలో ఇనుముదే ఉంటుంది, కొంతమంది ఇళ్లలో. సో అలాంటివి అందులో దీపమే వెలిగించకూడదు. ఈ దీపపు ప్రమిద ఎప్పుడు కానీ నేలపై ఉంచకూడదు, అంటే భూదేవి పైన ఉంచినట్లే. కాబట్టి ఆ దీపాన్ని మనము అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి ఆ దీపాన్ని ఒక చిన్న ఇత్తడి కానీ ఒక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలా కూడా ఇల్లు శుభ్రపరచాలి. దీపారాధన ఎక్కడైతే మనం దేవుడి ముందర దీపం పెడతామో బాగా నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలు చల్లి దానిపైన ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తే చాలా మంచిది.